గుట్టు నా గుట్టయ్యో నువ్వు మనవడివి గుడ్డు లోపల పుట్టావు అవును అంటే గుడ్డులు సృష్టించాను అవును ఆ గుడ్డు నాకు బిడ్డ అయింది నా బిడ్డ లోపల నువ్వు పుట్టావు కాబట్టి విష్ణు ఇంట్లో రాజుల శక్తి ఇంట్లో వచ్చే తెలివచ్చాయి అయ్యో చూస్తారు సత్యవా నీకు అమ్మమా అవును నేను తీర్చను అరుణ్ణి కాదు విష్ణు నా కామాన్ని తీర్చి అవును కలియుగములో దేవుడిగా ఉంటామనుకున్నాను ఒంటి దగ్గర వాడులు కాదు అవును మూడో నేత్రము దాల్చుకుని మహావిష్ణాన్ని ఇంకా ఒకే ఒక్కడున్నాడు ఒక్కడ మహేష్ బాబు అంటే దూకుడా ఆగడానుకుడు శంకరుడు దేవుడే అలా కూర్చున్నా గాని మహానుభావుడికి అవును గుండెలు పెరిగిన రైళ్లు అవునండి ఇటెల్ల దారి లేదు ఆ మహాతల్లి శ్రీశరము కైలాసవల్లి అవును ఎవరి శంకరణ చూసి ఏమంటుంది అయ్యా బాబు ఎవరు బాబు ఆది శంకర అవును నాకైనా కావాలి పుట్టి వచ్చాయి నాకైనా కావాలి పుట్టి వచ్చాయి బాబు తెచ్చారా ఆది శంకర నాకైనా కావాలి బాబు తెచ్చారా ఆది శంకర నాకు కామం పుట్టింది అవును నా కామాన్ని తీర్చు నన్ను పొందవయ్యా అనగానే శంకరుడు చూడండి పెద్ద శివులు మూసుకుంటున్నాడు ఏమి పెంచిన కన్నా తల్లి నన్ను కామము తీర్చమంటుందా అమ్మా తల్లి తప్పమ్మా నా తల్లి వద్దమ్మా తల్లి రామ రామ నువ్వెంతమ్మా కాడే ఆది గర్భాశయాన్ని పుట్టి పొందడానికి అరుణ్ణి కాదమ్మా బ్రహ్మలోకము వెళ్ళాను బ్రహ్మదేవుడు ఇదే విధంగా సమాధానం ఇచ్చాడు అవును వాడిని ఎతమార్చాను అవును ఇలా రా వైకుంఠపట్నం వెళ్ళాను మహావిష్ణువు కూడా ఇదే విధంగా సమాధానం ఇచ్చాడు అవును వాడిని ఎతమార్చాను అవును ఇంటావా నా మాట నువ్వు విను లేనివడలా చేస్తాను అనగానే అవును శంకరుడు చూడండి చిన్నవాడు అవును తెలివైన వాడు దూరదృష్టి ఆలోచించాడు అవును ఏమి మహాతల్లి కామము లోపలికి పోయింది ఇటువంటి స్త్రీని ఏదో మితముగా లొంగిపోయేలా మార్చుకోవాలి అనుకున్నాడు శంకరుడు అవును అమ్మా ఏమి అవును నీ కమమా నేను